1980ల మధ్యలో కాలిఫోర్నియాను ఒక రకమైన చీకటి కమ్మేసింది. ఎందుకంటే సూర్యాస్తమయం అయిందంటే చాలు ఇళ్లలోకి చొరబడి మనం ఊహించడానికి కూడా భయపడేంత ఘోరమైన నేరాలకు పాల్పడ్డాడు ఒక వ్యక్తి. మీడియా అతనికి పెట్టిన పేరే ది నైట్ స్టాకర్. సరే, ఈరోజు మనం ఆ నైట్ స్టాకర్ అంటే రిచర్డ్ రామిరేజ్ గురించి, అతని జీవితం, ఆ నేరాల వెనుకున్న నిజాలేంటో తెలుసుకుందాం. మొదటగా ఈ కేసును విచారించిన జడ్జిగారు ఏమన్నారో చూడండి. మానవ అవగాహనకు మించిన క్రూరత్వం. ఈ ఒక్క మాట చాలు రిచర్డ్ రామిరేజ్ నేరాలు ఎంత భయంకరమైనవో అర్థం చేసుకోవడానికి. అసలు ఇంతటి క్రూరత్వం ఎక్కడినుంచి వస్తుంది? రామిరేజ్ కథ అతని బాల్యంలోనే మొదలవుతుంది. అక్కడే అతని జీవితాన్ని శాశ్వతంగా మార్చేసిన కొన్ని సంఘటనలు జరిగాయి. చూడండి, చిన్నప్పుడే రామిరేజ్కి తలకి గట్టి దెబ్బలు తగిలాయన్నమాట. దానివల్ల టెంపరల్ లోబ్ ఎపిలెప్సీ వచ్చింది. ఇప్పుడు ఇదేంటంటే బ్రెయిన్కి సంబంధించిన ఒక ప్రాబ్లం. దీనివల్ల అప్పుడప్పుడు విపరీతమైన కోపం, పర్సనాలిటీలో మార్పులొస్తాయి. ఇదొకటైతే ఇంట్లో తండ్రేమో తాగుబోతూ, పైగా ఎప్పుడు హింసించేవాడు. చిన్న వయసులోనే డ్రగ్స్కి కూడా అలవాటు పడ్డాడు. అంటే ఒకదాని తర్వాత ఒకటి అన్నీ అతని మైండ్ని పాడు చేశాయి. కానీ వీటన్నింటికన్నా దారుణమైన విషయం ఏంటంటే అతని కజిన్ మైక్. అతను రామిరేజ్ కళ్ల ముందే తన భార్యను హత్య చేశాడు. ఒకసారి ఆలోచించండి, ఆ సంఘటన రామిరేజ్ను ఎంతలా మార్చేసుంటుందో. సైకియాట్రిస్ట్ మైకేల్ స్టోన్ థియరీ ప్రకారం రామిరేజ్ పుట్టుకతోనే సైకోపాత్ కాదట, బదులుగా తయారైన సైకోపాత్. అంటే అతను పుట్టుకతోనే చెడ్డవాడు కాదు, కాని అతని భయంకరమైన బాల్యం, ఆ అనుభవాలు అతన్ని ఒక రాక్షసుడిలా మార్చాయి. అతని నేరాలకు కారణాలు వెతకడంలో ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఈ మైక్ వాలెస్ ప్రభావం గురించి కొంచెం లోతుగా చూద్దాం. అతను వియత్నాం యుద్ధంలో చేసిన ఘోరాల గురించి గొప్పగా చెప్పడమే కాదు, ఆ ఫోటోలను చిన్నవాడైన రామిరేజ్కు చూపించేవాడు. హింస అనేది ఒక మామూలు విషయం అన్నట్టుగా మార్చేశాడు. దొంగతనాలు, హత్యలు ఎలా చెయ్యాలో కూడా నేర్పించాడు. ఇది రామిరేజ్లో ఉన్న మంచి చెడు అనే ఆలోచనను పూర్తిగా నాశనం చేసింది.